मधुप्रिया नाम्ने अस्माकं सह मत्स्यगोत्रोद्भवस्य अग्निगोत्रोद्भवस्य सुब्रह्मण्यं गौडनामदेस्य शारदम्म नाम्ने सतीश नामदेस्य मुगलीश्वर नामदेस्य अस्माकं सह मत्स्यगोत्रोद्भवस्य अमरेन्द्र विजयकुमार नामदेस्य मोनिका नाम्ने धीरज नामदेस्य दीपिका नाम्ने अस्माकं सह मत्स्यगोत्रोद्भवस्य पगडाल गोत्रोद्भवस्य करुणामूर्ति नामदेस्य पुरुषरा नक्षत्रो जातस्य मिथुन राशो जातस्य किरण कुमार नामदेस्य पुनर्वसु नक्षत्रो जातस्य मिथुन राशो जातस्य हरिता नाम्ने श्रवण नक्षत्रो जातस्य मकर राशो जातस्य सौरतेज नामदेस्य श्रवण नक्षत्रो जातस्य मकर राशो जातस्य शशांक तेज नामदेस्य हेमसुनील नामदेस्य भास्कर नामदेस्य सुजाता नाम्ने चंदन नामदेस्य चरण नामदेस्य अस्माकं सह गुरुन्मानामस्य गोत्रोद्भवस्य कमंडल महागोत्रोद्भवस्य विष्णुमूर्ति नामदेस्य अस्माकं सह गुरुन्मानां मोक्ष चतुर्विध बल पुरुषार्थे भगवत अनुग्रह भगवत कैंकर्य रूपं श्री तिरुपति गंगम्म देवी देवदया प्रीत्यर्थं दुर्गां देवीकं चरणमहं प्रबध्ये सुतलसितसे नमः। ओम नमो अस्तु धन्वने बाहुभ्यां शवे नमः। वां हरि वां मूलाधार शक्ति रूपाय नमः। वां प्रकृते नमः विकृते नमः विद्याय नमः सर्वभूत हितप्रदाय नमः सर्वैश्वर्य प्रदायकाय नमः ब्राह्मे नमः वैष्णवे नमः ओमायन्ये नमः इंद्राणे नमः इंद्रावते नमः इंद्रजितजनन्ये नमः वारजनन्ये नमः रमाय नमः उमेश्वर्ये नमः शक्तिकाय नमः चामुण्डिकाय नमः ब्रह्मा विष्णु शिवात्मिकाय नमः नारायण समाश्रिताय नमः शिरोदेव्ये नमः शिलादेव्ये नमः कवचदेव्ये नमः अष्टदेव्ये नमः भगवानिन्ये नमः ऐरम्ये नमः विष्णुवाहिन्ये नमः हिमासिद्धे नमः महिमासिद्धे नमः ईशस्वसिद्धे नमः प्रागात्मसिद्धे नमः सर्वार्थसिद्धिप्रदे देवी सर्वकामसिद्धये आरोग्यम् आयुष्यम् श्रियं देहि मे रमे रमे सहस्रवर्मा देवी शतमूलाशतां पुरा काण्डत्तत्कालहं दुष्यप्ना दुष्यग्ननाशिने सर्वापचारार्थे श्रीमान् महादेव्ये नमः नित्यषोडशोपचार पूजा।
महाराजाय नमः। ओम साम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं देवदन्नः वृषभाद्रिरीशदेवदेवदन्नः कमले सर्वसौभाग्यलक्ष्मेः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्ये। ना मुर्गना మాట్లాడే ఈ పక్కన ఏమైనా ఎక్కువ గుడి దగ్గరకు వచ్చిన గంగమ్మ గుడి ఇక్కడ ప్రత్యక్షమవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ గుడిని ఇంత బాగా డెవలప్ చేసిన మా మురుగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ అన్నదానాలతో పాటు మా తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్లు కూడా మేము వచ్చినాము. ఈరోజు అన్నదానం కూడా ఉండాలి. సాయంకాలం కూడా మా తెలుగుదేశం నాయకుడు వస్తున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కుమారన్న వెనక్కి రండి. బాబు బంగారం
వెనక్కి రండి మీరు. చాలా పవిత్రమైన రోజుగా మేము భావిస్తున్నాం. గంటావూరు గంగమ్మ గుడిలో పెద్ద ఎత్తున మన గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ ఇంత అభివృద్ధి చేసి మాకందరికీ ఇంత మంచి గౌరవంతో మమ్మల్ని సన్మానించినందుకు మా అందరి తరఫున ఈ గంటావూరు ప్రజల తరఫున మురుగన్కి ధన్యవాదాలు. ఇక్కడ చాలా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా సంతోషం. కానీ ఎంతోమంది ఎందరో ఉంటారు, కానీ ఇంత పవిత్రంగా ఇంత మంచి హృదయంతో ఈ విధంగా కార్యక్రమం నడుస్తుందంటే చాలా గొప్పతనం. మురుగన్కి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం ఇట్లే జరగాలని మేము ఆ గంగమ్మను ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరు మున్సిపాలిటీ గంటావూరులో వస్తే చాలా ఆనందంగా ఉన్నది. మేల్మరవత్తూరులో చూస్తే ఎట్లున్నది అట్లే మాకు అనిపించింది ఈ గంగమ్మ తల్లిని చూస్తూ ఉంటే. దానికి కారణం మన చైర్మన్ మురుగన్ గారు. మురుగన్ కూడా మాకు పరిచయం లేదు పెద్దగా, అయినా ఇంత డెవలప్ చేసినారంటే ఆయనకి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. అలాగనే మా గంగమ్మగుడి చైర్మన్ శ్రీధర్ కూడా ఇదే టైపు ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా ముందు ముందుకి దీని డెవలప్ కోసం మమ్మల్ని కూడా ఏమన్నా డొనేషన్ అడిగితే మేము కూడా చేసే ముందుకి వస్తామని ఈ గుడి ముందర మేము ప్రమాణం చేసి చెప్తాము. ఓకే. మరి ముఖ్యంగా ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో ఈ విధంగా గుడి ఉందంటే చాలామందికి తెలియదేమో. ముఖ్య కారకులు ఎవరంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన పొలంనేరు నియోజకవర్గంలోనే ఫస్ట్ బీసీ కాలనీ అనేసి ఆ కాలంలో ఏర్పాటు చేశారు. దాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు కొనసాగిస్తూ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనేసి ఎంతగానో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మరి ముఖ్యంగా ప్రజలకు కూడా ఎంతోమంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా బలపడితేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేసి ఒక నానుడు ఉంది మనకి. ఆ యొక్క స్ఫూర్తిని మన మురుగన్ గారు, అలాగే ఆయనకు తోడుగా మన గంగమ్మ గుడి పొలంనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ గారు, అలాగే ఈ ఏరియా గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ గారు ఇంకా అభివృద్ధి చెందాలనేసి, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పొలంనేరు గంటావూరు బీసీ కాలనీలో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయానికి రావడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల ముందు, సుమారు 10-12 సంవత్సరాల ముందు కూడా ఇక్కడ తిరగడం ఎందుకంటే మా భూములన్నీ ఈడే ఉన్నాయి. ఇట్లే వెళ్తా ఉన్నాము, ఇట్లే వస్తూ ఉన్నాము. ఇట్లే వస్తూ ఉన్నాము. అమ్మవారి ఆలయం అప్పుడు చాలా చిన్నదిగా ఉన్నింది. కానీ ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల కాలంలో అయితే ఈ మధ్య కాలంలో గంటావూరు చైర్మన్ మురుగన్ గారు ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా, అన్నిటికన్నా మించి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే ప్రశాంతమైన వాతావరణం, దానికి మించి ప్రతి ఒక్కరిలో కూడా భక్తిని, గుడికి వచ్చిన తర్వాత వారిలో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని, మానసిక ప్రశాంతతను ఈ గుడికి వస్తే, ఈ గుడి చూస్తూ ఉంటే 15 సంవత్సరాల ముందు మనం తిరిగిన గుడి, మనం వచ్చిన గుడి అని అనిపిస్తుంది. ఇంత ప్రశాంతంగా, ఇంత మానసిక, ఇంత ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ గుడిని, ఈ దేవాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో ఈ గుడి చైర్మన్ అయిన మురుగన్ గారికి మరియు వారి బృందానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన పొలంనేరు గంగమ్మ గుడి ఏ విధంగా అయితే మన చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు. మన గంగమ్మ జాతర అంటే మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెయిన్గా పుంగనూరు, పొలంనేరు, కుప్పము, తిరుపతి, చిత్తూరు ఇవి మాత్రమే మనకందరికీ తెలుస్తాయి. అక్కడ జరిగే, అంటే ఆ విధంగా జరిగే గంగమ్మ జాతర కూడా, గంటావూరు గంగమ్మ జాతర కూడా అంత విశేషంగా జరగాలని భగవంతుని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురుగన్ గారికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత పెంపొందించేలా వారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో
ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్దోళ్ళు కౌన్సిలర్లు అందరూ ఈరోజు అమ్మవారికి దర్శనం చేయించుకునేదానికి వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చిన దానికి. మేము పోయి పిలిచినాము, పిలిచిన దానికి రండి అని చెప్పి మా అన్నలుగా వచ్చినారు అందరూ. మాకైతే చాలా సంతోషంగా వచ్చి ఆ గంగమ్మ ఆశీర్వాదం తీసుకొని మాలో ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటామనేసి మాకు మాట ఇచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ గంగమ్మ ఆలయానికి అన్నోళ్ళందరూ వచ్చిండారు. ఇక్కడ ఉండే అభివృద్ధి అంతా వాళ్ళకి తెలుసు. వేరే ఊళ్ళ చేతికి మనం పోకూడదు అనేసి ఇంతవరకు ఆశపడుతున్నాను. అది ఎండోమెంట్ గవర్నమెంట్కే చేరాలనేసి మాకు ఆశగా ఉంది. పొలంనేరు గంగమ్మ గుడి కింద బీసీ కాలనీ గంటావూరు గంగమ్మ గుడిని ఎండోమెంట్గా చేసుకోవాలనేసి మా అన్నోళ్ళకి అందరికీ కూడా ఇంతకుముందే కూడా చెప్పినాను. ఇప్పుడు చెప్తా ఉన్నాను, మా గంగమ్మ గుడి కింద ఈ గంగమ్మ గుడిని కూడా ఎండోమెంట్గా చేసుకుంటే ఇన్ని రోజులు నేను కష్టపడిన దానికి మాకు దీనికి నా సంతోషం వేరే ఏది ఉండదు. మంచిది. అన్న కరెక్ట్గా పెట్టినాము. హలో హలో బ్రదర్, రా